హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు త్రిజ్ఞానం. ఇప్పుడు చేయబోయేది సిగ్మాయిడ్ డెరివేషన్. ఈ సిగ్మాయిడ్ డెరివేషన్ లో ఎలాగా అని అంటే మనకు వచ్చిన లాగ్ ఆర్ట్స్ ఉన్నాయి కదా, అంటే నథింగ్ బట్ లాన్ ఆఫ్ 1 - p. దీన్ని ఈక్వల్ టు జెడ్ గా చేసుకుంటాం. ఎందుకు అని అంటే చెప్పాను కదా, ఇక్కడ ఆల్రెడీ లీనియర్ రిగ్రెషన్ యొక్క రేంజ్ మన యొక్క ప్రాబబిలిటీస్ ని కన్వర్ట్ చేసిన ఫంక్షన్ యొక్క రేంజ్ సేమ్ గా వచ్చేసింది. అంటే దాన్ని కన్వర్ట్ చేసుకోవాలి. సో అందుకోసమనే మనం ఈ విధంగా చేస్తున్నాం. ఇప్పుడు ఇక్కడ జెడ్ అంటే ఏమని చెప్పుకున్నాం ఆల్రెడీ. జెడ్ అంటే నథింగ్ బట్ జెడ్ ఈజ్ ఈక్వల్ టు w1 x1 ప్లస్ w2 x2 ప్లస్ అండ్ సో ఆన్ ప్లస్ b. ఇది లీనియర్ రిగ్రెషన్ లో ఉండే స్టాండర్డ్ ఫామ్ కదా. సో అదే ఇది. నెక్స్ట్ దీనిని e పవర్ z ఈజ్ ఈక్వల్ టు p బై 1 - p రాసుకోవచ్చా? ఐడియా ఉందిగా లాగరిథమ్స్. ఓకే, నెక్స్ట్ దీన్ని సింప్లిఫై చేస్తే e పవర్ z మైనస్ e పవర్ z ఇంటూ p ఈజ్ ఈక్వల్ టు p. p ఆఫ్ 1 ప్లస్ e పవర్ z ఈజ్ ఈక్వల్ టు e పవర్ z. p ఈజ్ ఈక్వల్ టు e పవర్ z బై 1 ప్లస్ e పవర్ z. ఇప్పుడు ఏం చేయాలి అని అంటే దీన్ని న్యూమరేటర్ లో డినామినేటర్ లో డివైడెడ్ బై e పవర్ z చేయాలి. అప్పుడు e పవర్ z బై e పవర్ z డివైడెడ్ బై 1 ప్లస్ e పవర్ z బై e పవర్ z. అలాగే ఇక్కడ కూడా e పవర్ z. ఇప్పుడు చూసుకుంటే ఇది క్యాన్సిల్ అయిపోయింది, ఇది క్యాన్సిల్ అయిపోయి టోటల్ గా మనకి ఏమొస్తుంది అని అంటే 1 బై 1 ప్లస్ e పవర్ మైనస్ z. p ఈజ్ ఈక్వల్ టు ఇదే కదా మనకు వచ్చిన అవుట్పుట్. స్టార్టింగ్ లో చూడండి ఈ అవుట్పుట్, ఇదిగోండి ఈ అవుట్పుట్, రెండు సేమే కదా. ఎస్, చూసారా సిగ్మాయిడ్ ఫంక్షన్ యొక్క డెరివేషన్ కూడా ఇప్పుడు నేను చెప్పాను. అందుకే దీన్ని ఇన్ డెప్త్ వీడియో అని అన్నాను. ఓకేనా, మనం సిగ్మాయిడ్ ఫంక్షన్ వాడాలా అంటే లాజిస్టిక్ రిగ్రెషన్ లో సిగ్మాయిడ్ ఫంక్షన్ అనేది మెయిన్ హైపోథసిస్ ఫంక్షన్. ఇంకొక ఫంక్షన్ కూడా వాడచ్చు, బట్ ఇంకొక మెథడ్ లో చేయాలి దానికి, అది వేరు. కానీ అది అవసరం లేదు, అది అసలు నో నీడ్. ఇదే లాజిస్టిక్ రిగ్రెషన్ యొక్క మెయిన్ టోటల్ ఇన్ డెప్త్ కాన్సెప్ట్. ఇంతకు మించి లాజిస్టిక్ రిగ్రెషన్ లో ఇంకా వేరే టాపిక్ లేదు. ఇంక ఇదే లాజిస్టిక్ రిగ్రెషన్ అంతే. మొత్తం ఎవ్రీథింగ్ పాయింట్ బై పాయింట్ ఎందుకు వచ్చిందని ఎవ్రీథింగ్ చెప్పాను. సో చూసారా గైస్, ఇంత కష్టపడి మీకోసం ఈ వీడియో చేశాను. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ గైస్. ఎందుకు అని అంటే మీరు మా కాన్సెప్ట్ చూసైనా అర్థం చేసుకోవచ్చు మా కష్టం ఎంత ఉందో అనేది. ఇప్పుడు నేను ఒక క్విక్ రీక్యాప్ ఇచ్చేస్తాను. లాజిస్టిక్ రిగ్రెషన్ యూజ్డ్ ఫర్ బైనరీ క్లాసిఫికేషన్ and it is used to predict the probability of the input to a specific class. అర్థమైంది కదా, ఇది ప్రిడిక్ట్ చేసేది ప్రాబబిలిటీ ఫర్ ద ఇన్పుట్. ఆ ఇన్పుట్ మనకి వచ్చిన ఇన్పుట్ అనేది ఏ క్లాస్ కి ఉందో, ఏ క్లాస్ కి ఉంది అనేది మనకి ప్రాబబిలిటీ రూపంలో మనకి ఇస్తా ఉంటుంది. ఇట్ ఈస్ ఓన్లీ యూజ్డ్ ఫర్ బైనరీ క్లాసిఫికేషన్ ఓన్లీ. నెక్స్ట్ లీనియర్ రిగ్రెషన్ కి దీనికి డ్రాబ్యాక్ ఏంటిది? లీనియర్ రిగ్రెషన్ కి అవుట్లయర్స్ అనేది ఎప్పుడైనా వచ్చినప్పుడు అది మనకి రాంగ్ అవుట్పుట్స్ ఇస్తుంది. అండ్ అలాగే లీనియర్ రిగ్రెషన్ అనేది 1 కి ఎక్సీడింగ్ గా ఉంటుంది, అలాగే నెగిటివ్ వాల్యూస్ కూడా ఉంటున్నాయి. సో ఈ లీనియర్ రిగ్రెషన్ ని మనం లాజిస్టిక్ రిగ్రెషన్ గా కన్వర్ట్ చేయాలి. ఆ కన్వర్షన్ ఎలాగా? నెక్స్ట్ లాజిస్టిక్ రిగ్రెషన్ లో మనం సిగ్మాయిడ్ ఫంక్షన్ వాడతాం. ఇదే సిగ్మాయిడ్ ఫంక్షన్. ఇప్పుడు ఇందులో ప్రాబబిలిటీ ఆఫ్ y ఈజ్ ఈక్వల్ టు 1 గివెన్ బై x విత్ రెస్పెక్ట్ టు పారామీటర్స్ w, b అంటే మనం ఈ విధంగా రాసుకుంటాం. ఇదే మాక్సిమం లైక్లీహుడ్ కాన్సెప్ట్ లో కూడా వాడతాం స్టాటిస్టిక్స్ లో. నెక్స్ట్ ఒకవేళ మనకి లాజిస్టిక్ రిగ్రెషన్ లో 0.7 వచ్చింది అని అంటే అర్థం ఏంటంటే 70% ఛాన్స్ దట్ y ఈజ్ 1 అని అర్థం. అంటే y బిలాంగ్స్ టు 1 అనే క్లాస్ కి బిలాంగింగ్ అయ్యడానికి 70% ఛాన్స్ ఉందని అర్థం. నెక్స్ట్ డెసిషన్ బౌండరీ అంటే ఇది ఒక బౌండరీ దట్ డివైడ్స్ బోత్ ది క్లాసెస్. అంటే ఇదొక క్లాసు, ఇదొక క్లాసు, ఈ రెండింటిని డివైడ్ చేసేది ఏంటిది? ఇది ఒక స్ట్రైట్ లైన్. ఈ డెసిషన్ బౌండరీ మనకి ఎలా వస్తుంది అని అంటే రిగ్రెషన్ చేసినప్పుడు వచ్చే హైపోథసిస్ ఫంక్షన్ ని ఈక్వల్ టు 0 చేసుకోవాలి. ఇదేంటిది? మనకి రిగ్రెషన్ చేసినప్పుడు వచ్చే హైపోథసిస్ ఫంక్షనే కదా. ఈ హైపోథసిస్ ఫంక్షన్ ని మనం ఈక్వల్ టు 0 చేసుకోవాలి. అప్పుడు మనకి డెసిషన్ బౌండరీ అనేది వస్తుంది. ఇన్ కేస్ ఆఫ్ సర్కిల్స్ లో కూడా ఈ విధంగా ఉంటుంది. నెక్స్ట్ కాస్ట్ ఫంక్షన్ లో లీనియర్ రిగ్రెషన్ లో వచ్చేసరికి ఏమో మనకి డైరెక్ట్ కాన్వెక్స్ షేప్ లో వస్తుంది. ఎప్పుడు? మీన్ స్క్వేర్ ఎర్రర్ వాడినప్పుడు. వేరే లాజిస్టిక్ రిగ్రెషన్ లో ఒకవేళ నువ్వు మీన్ స్క్వేర్ ఎర్రర్ వాడితే నీకు ఈ విధంగా గ్రాఫ్ వస్తుంది. ఓకేనా. నెక్స్ట్ లాజిస్టిక్ లాస్ అంటే లాగ్ లాస్ అని అర్థం.
లాజిస్టిక్ రిగ్రెషన్ లో వాడేది లాజిస్టిక్ లాస్ ఫంక్షన్. ఇందులో చూసుకుంటే నువ్వు దీన్ని 2 టైప్స్ గా డివైడ్ చేసుకుంటావు. ఎప్పుడు యాక్చువల్ అవుట్పుట్ 1 ఉన్నప్పుడు ఒకసారి, యాక్చువల్ అవుట్పుట్ 0 ఉన్నప్పుడు ఒకసారి. ఇలా నీకు 2 ఫంక్షన్స్ వస్తాయి. ఈ 2 ఫంక్షన్స్ గురించి ఆల్రెడీ ఇక్కడ నేను ఇందాక ముందే డిస్కస్ చేశాను. అండ్ నెక్స్ట్ ఫైనల్ గా లాజిస్టిక్ రిగ్రెషన్ యొక్క కాస్ట్ ఫంక్షన్ అనేది ఎలా ఉంటుంది అనేది ఇక్కడ రాశాను. ఇది మన యొక్క ఫైనల్ లాజిస్టిక్ రిగ్రెషన్ యొక్క కాస్ట్ ఫంక్షన్. మన యాక్చువల్ అవుట్పుట్ 1 అయితే దానికి తగ్గట్టుగా మనకి ఇది వస్తుంది. అండ్ అలాగే యాక్చువల్ అవుట్పుట్ 0 అయినప్పుడు దానికి తగ్గట్టుగా మనకి ఈ వాల్యూ అనేది వస్తుంది. ఓకేనా? ఈ విధంగా మనం కాస్ట్ ఫంక్షన్ ని కనుక్కుంటాం. అండ్ ఇదేంటిది? లాగ్ లాస్. లాగ్ లాస్ వచ్చినప్పుడు మనం ఏం చేయాలి? మనకి ఈ విధంగా గ్రాఫ్ వస్తుంది. ఏది? కాస్ట్ ఫంక్షన్ కి అండ్ అలాగే పారామీటర్స్ కి. నెక్స్ట్ గ్రేడియంట్ డిసెంట్ వాడి మనం గ్లోబల్ మినిమాకి రీచ్ అవ్వాలి. సో గ్లోబల్ మినిమాకి రీచ్ అవ్వాలి అంటే మనం ఏం వాడాలి? గ్రేడియంట్ డిసెంట్ వాడాలి. వెరాస్ లాజిస్టిక్ రిగ్రెషన్ లో 2 టైప్స్ గా మనం సాల్వ్ చేయొచ్చు. ఒకటి లాగ్ లాస్ కనుక్కొని, ఇంకొకటి లాగ్ లైక్లీహుడ్ కనుక్కొని. ఈ లాగ్ లైక్లీహుడ్ అంటే జస్ట్ సింపుల్, అక్కడ మైనస్ ఉంటది, ఇక్కడ మైనస్ ఉండదు, అంతే తేడా. ఇది ఈ ఫంక్షన్ లాగ్ లైక్లీహుడ్ అన్నమాట. ఓకేనా? ఈ లాగ్ లైక్లీహుడ్ లో ఏం జరుగుతుంది అని అంటే మనం గ్రేడియంట్ ఎసెంట్ కనుక్కుంటాం. ఎందుకు అని అంటే లాగ్ లైక్లీహుడ్ నథింగ్ బట్ ఛాన్స్ గెటింగ్ ది కరెక్ట్ వాల్యూ అని అర్థం. అంటే మన కరెక్ట్ వాల్యూ అనేది ఎక్కువగా ఉండాలి కదా. సో మనం పీక్ రీచ్ అవ్వాలి. మనం ఇందాకేంటిది? మనం మినిమాకి వస్తున్నాం కాబట్టి గ్రేడియంట్ డిసెంట్ వాడడం. ఇప్పుడు ఏంది? పీక్ వెళ్తున్నాం కాబట్టి మనం గ్రేడియంట్ ఎసెంట్ వాడాలి. గ్రేడియంట్ ఎసెంట్ లో జస్ట్ ఓన్లీ 1 డిఫరెన్స్, ఇక్కడ ప్లస్ వస్తుంది మధ్యలో గ్రేడియంట్ డిసెంట్ ప్లేస్ లో. ఓకేనా? నెక్స్ట్ లాజిస్టిక్ రిగ్రెషన్ అనేది లాగ్ ఆర్ట్స్ ని యూజ్ చేసుకొని మనకి జనరేట్ అవుతుంది మొత్తం. ఆర్ట్స్ అంటే నథింగ్ బట్ రేషియో ఆఫ్ సక్సెస్ బై ఫెయిల్యూర్. ఇక్కడ ఆర్ట్స్ అంటే ఇప్పుడు ఒకవేళ 4 వచ్చింది అని అంటే ప్రాబిలిటీ ఆఫ్ సక్సెస్ ఇస్ 4 times likely దెన్ ఫెయిల్ అని అర్థం. అండ్ దెన్ ఇప్పుడు ఆర్ట్స్ యొక్క రేంజ్ వచ్చేసరికి 0 to infinity వరకు మాత్రమే. ఇప్పుడు మన యొక్క లీనియర్ రిగ్రెషన్ యొక్క రేంజ్ -∞ to ఇన్ఫినిటీ. నేనేమన్నాను? లీనియర్ రిగ్రెషన్ ని లాజిస్టిక్ రిగ్రెషన్ కి మార్చాలి అని అన్నాను. సో ఫస్ట్ మనం లాజిస్టిక్ రిగ్రెషన్ ని లీనియర్ రిగ్రెషన్ యొక్క రేంజ్ కి తెచ్చుకున్నాం. ఇక్కడ లాన్ అప్లై చేసినప్పుడు ఏమవుతుంది అంటే రేంజ్ అనేది -∞ to ఇన్ఫినిటీ వస్తుంది. సో ఇలా వచ్చినప్పుడు మనం ఈ యొక్క ప్రాబిలిటీని లీనియర్ రిగ్రెషన్ కి ఈక్వల్ చేసుకోవడానికి ఈ విధంగా మనం ఈక్వల్ చేసుకోవచ్చు. దీని నుంచి సిగ్మాయిడ్ యొక్క డెరివేషన్ వస్తుంది. సిగ్మాయిడ్ డెరివేషన్ మనం లాగ్ ఆర్ట్స్ ని ఈక్వల్ టు మనం రిగ్రెషన్ యొక్క హైపోథిసిస్ ఫంక్షన్ కి చేసుకోవాలి. అప్పుడు మనం ఇలా చేసుకుంటే మనకు వచ్చేదే సిగ్మాయిడ్ ఫంక్షన్. ఇదే సిగ్మాయిడ్ ఫంక్షన్. ఓకేనా? సో ఇది గాయ్స్ ఇవాల్టి వీడియో. ఇది మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఈ వీడియోస్ చేయడానికి మేము ఎంతగానో కష్టపడుతున్నాం. మీకు ఇంతగానో కంటెంట్ ని ప్రతిదీ ఇన్ డెప్త్ గా తెలియడానికే ఇదంతా చేస్తున్నాం. మేము ఇంతవరకు ఏ ఛానల్లో ఇంతగానో డెప్త్ లేదు. మీకు పిన్ టు పిన్ మొత్తం తెలియాలి కాబట్టి నేను ఇంతగానో డెరివేషన్ చేసి మరి చూపించాను మొత్తం. సో ఈ కష్టానికి మీరు మాకు చేసేది ఏంటంటే జస్ట్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. సో ఇది గాయ్స్ ఇవాల్టి వీడియో. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బై బాయ్.